సగి సుఖ శాంతులు కూర్చుని షిరిడి సాయి కథ మధుర మధుర మహిమాన్విత బోధ సాయి ప్రేమ సుధా షిరిడి గ్రామంలో ఒక బాలుని రూపంలో వేప చెట్టు కింద వేదాంతిగా కనిపించాడు, తన వెలుగును ప్రసరించాడు. పగలూరే ధ్యానం పరమాత్మునిలో లీనం, పగలూరే ధ్యానం పరమాత్మునిలో లీనం. ఆనందమే ఆహారం, చేదు చెట్టు నీడయే గురుపీఠం. ఒకటని కులమత భేదం వద్దనే, గాలి వాననొక క్షణమున ఆపే, ఉడికే అన్నము చేతితో కలిపే, రాతి గుండెలను గుడులను చేసే, నీటి దీపములు వెలిగించే, పచ్చి కుండలో నీటిని తెచ్చి పూల మొక్కలకు పోసి, సాయి షిరిడి సాయి షిరిడి సాయి శరణు శరణు శరణం గురు సాయినాథ శరణం, శరణు శరణు శరణం గురు సాయినాథ శరణం. సాయి కథా శ్రవణం సకల పాపహరణం, సాయి కథా శ్రవణం సకల పాపహరణం. సాయి దివ్య చరణం భాగీరథి సమానం, సాయి దివ్య చరణం భాగీరథి సమానం. సాయి దివ్య నామం అవతారక మంత్రం. శరణు శరణు శరణం గురు సాయినాథ శరణం, సాయి కథా శ్రవణం సకల పాపహరణం. జోగివోలె భిక్షాటన చేసి పాపాలకు జోలె పట్టే భిక్షు, ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. నీటితోనే జ్యోతులు వెలిగించి తిరిపించెనులే జ్ఞాన చక్షువు. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. రగిలే ధునిలో చేతులు ఉంచి పసిపాపను ఆదుకో,
శరణం గురు సాయినాథ శరణం సాయి కథా శ్రవణం సకల పాపహరణం శరణు శరణు శరణం గురు సాయినాథ శరణం సాయి కథా శ్రవణం సకల పాపహరణం సేవించిన రోగుల దీవించి వైద్యో నారాయణో హరియే నిలిచాడు. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి జన్మనిత్సు తల్లికే ఊపిరులుది పునర్జన్మ ప్రసాదించినాడు. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి తిరగలి విసిరి వ్యాధిని కసిరి ఆపదనే తప్పించిన దీనబంధు. శరణు శరణు శరణం గురు సాయినాథ శరణం సాయి కథా శ్రవణం సకల పాపహరణం ఎక్కడయ్యా సాయి ఏడనున్నావోయి నడవలేకున్నాను ఎదురు పడవోయి నిన్ను చూడంది నా మనసు కుదుట పడదోయి ఎప్పుడు చూసిన ఆత్మ ధ్యానమే గాని నీ ఆకలి నీకు పట్టదా ఏ జన్మ బంధమో మనది ఏ నాటి రుణమో ఇది పట్టవయ్యా సాయి ప్రతిరూపం తన ప్రతిరూపమని మృగాలకి మోక్షమిచ్చే మౌని. పెను తుఫానులే విరుచుకు పడగా భీతిల్లిన జనులు పరుగులిడగా ఆగిపొమ్మని ఆజ్ఞాపించిన గోవర్ధన గిరిధారి షిరిడిపుర విహారి. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి ఓం సాయి శ్రీ సాయి జయ జయ ఏకక్షరమాన్యదేశం అవ్యక్తం
पर्युपासते सम्मेलनेकामं सर्वत्र समबुद्धया अभ्येसेन प्रयत्नोऽसि मत्कर्मा परमो अनैतदत्यशक्नोषि कर्तुं मध्यो ममाश्रिता श्रेयोनि ज्ञानमभ्यासात् ज्ञानं ज्ञानं विशिष्यते अदैश्च सततं योगी यथात्मा गुणनिश्चयः शीतोष्णासुखदुःखेषु समसङ्गाभिवर्जितः हरिकेताभिरमति भक्तिमान् मे प्रियो नरः धर्मविद्यायां योगशास्त्रे भक्तियोगो नाम हरिनारायण गोविन्दाय निकोरिपति
तमेव यत्कर्म कायते भयाति సర్వద్వారాలు సంధ్యాహం నైవేద్యాహారం లభే कार्यमित्येव यत्कर्म नियतन्ते गुणाः ఆనందం జగ్గాఫలం చైవ సత్యాగాస విలోమతః कर्म कुशलेन निषज्यते ధ్యాయే సత్యసమావిశో మేధావి నిన్న సంశయః కర్మాఫలం ధ్యాయే సత్యాగే పరిహీయతే అనిష్టమిష్టం మిశ్రంచ వివిధం కర్మఫలం భవత్యారాయణాం వేద్యాం సన్యాసినాం గతే యస్య నాత్రం తలోకో భావో తేజసి లిప్యతే జ్ఞానం జ్ఞేయం పరిజ్ఞానాత్ త్రివిధా కర్మతో జ్ఞానం విద్య సాత్వికం సర్వేషు భూతేషు జ్ఞానం విద్య कार्ये सक्तमहैतुकम् संग्रहितम् अरागद्वेषशत्रुतम् साहङ्कारेण वा पुनः अमृत पुरस्करणमति स्वाहा काव्य परचाय तो सर्वस्वने ओम अमृत अभिधानमति स्वाहा प्रदर्शनाने कल्पुरुषाने ओम सत्य दयता स्वाहा पुरुषाने नालु सरी दूरंगा कड़कोटे बलमस्तु बाहुल भुजा भुजा ओम पूर्वोर्म पूर्वस्तु पूर्वुलने तोड़ल तोड़ल कनिष्कोंडी मिगिली ఉన్నటువంటి జలం వేటరేటర్గా రాసుకోండి రాసుకొని మీ అన్ని భాగాలు ఇలాగా జలానంతరం అందించుకోండి చెప్పండి ఓం అరిష్టాని మేఘాని తనూహు तन्मामे सहस्रतु मुझे ही बोल इसमें रोगा नौका बनते तो अगर होना बनाने को आदिवासी लोग करता है ओम धूर्धुरस्वाह ओम धूर्धुरस्वत्योर्यभूना कहे भवेना अस्यास्ते कहे देवजने कृष्णे अश्मना
మూడు అగరబత్తులు తీసుకొని నెయ్యి వద్దన మూడింటిని నెయ్యి వద్దన అప్పుడే అదండి అందుకొని నెయ్యి వద్ద రెండు చేతిలో కుడి చేతిలో పట్టుకోండి అదే స్వాహారంతో వేసి మూడు మంత్రాలు ఉంటాయి మూడు సమయాలు ఒక్కొక్క మంత్రానికి ఒకటి స్వాహారంతో వేయాలి స్వాహారంతో వేయాలి గమనించండి కాస్త इदमग्ने जातवेदसे इदं न मम तैत्मात्मा जातवेदस्ते नेत्यस्वते तवर्ते चास्मा तदया ब्रह्मवर्तसे नानातेन समेते स्वाम अयं तैत्मात्मा जातवेदस्ते आत्मा तदया ब्रह्मवर्तसे नानातेन समेते ఒకసారి చూడండి దక్షిణ నుంచి దానికి దారిగా నీళ్ళు పెట్టి ఓం ఆత్మదేన ఇప్పుడు మీరు ज्योति सूर्य सूर्य ज्योति स्वाहा
ఓం వక్రతుండాయ విద్మహే ఏకదంతాయ ధీమహి తన్నో దంతి ప్రచోదయాత్. ఓం గురుదేవాయ విద్మహే పరబ్రహ్మణే ధీమహి తన్నో గురుః ప్రచోదయాత్. ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణుః ప్రచోదయాత్. ఓం మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్న్యై చ ధీమహి తన్నో లక్ష్మీః ప్రచోదయాత్. ఓం తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి ఓం కార్త్యాయనాయ విద్మహే కన్యాకుమారి ధీమహి తన్నో దుర్గః ప్రచోదయాత్. ఓం వేదాత్మనాయ విద్మహే హిరణ్యగర్భాయ ధీమహి తన్నో బ్రహ్మ ప్రచోదయాత్. ఓం నీలాపాన్యై చ విద్మహే బ్రహ్మవర్ణ్యై చ ధీమహి తన్నో వాణీః ప్రచోదయాత్. ఓం ధూమపుత్రీ చ విద్మహే కన్యాకుమారి ధీమహి తన్నో వాసవిః ప్రచోదయాత్. ఓం వెంకటేశాయ విద్మహే శ్రీమన్నాథాయ ధీమహి తన్నో శ్రీశः ప్రచోదయాత్. ఓం భూరి తన్నో రామచంద్రः ప్రచోదయాత్. విద్మహే రామవతీ ధీమహి తన్నో సీతా ప్రచోదయాత్. ఓం ఆంజనేయాయ విద్మహే వాయుపుత్రాయ ధీమహి తన్నో హనుమాన్ ప్రచోదయాత్. ఓం కైలాసే సురక్షేతుష్టివర్ధన పూర్వాపరివర్ధన మృత్యో ముక్షీయమామృతాత్మా. ఓం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే నారాయణే నమోస్తుతే స్వాహా. ఓం ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యః భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం భగవాన్ కీ జై. ఈశ్వర మహారాజ్ కీ జై. మహాభాగు పరమేశ్వరి. ఓం శ్రీ శ్రీయై నమః. ఓం శ్రీం శ్రీయై నమః. ఓం శ్రీం శ్రీయై నమః. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. సాయి జయ జయ సాయి. షిరిడి సాయి జయ జయ సాయి. షిరిడి సాయి. జయ జయ సాయి. శరణు శరణు శరణం గురు సాయినాథ శరణం. శరణు శరణు శరణం గురు సాయినాథ శరణం. సాయి కథా శ్రవణం సకల పాపహరణం. సాయి కథా శ్రవణం సకల పాపహరణం. సాయి దివ్య చరణం భాగీరథి సమానం. సాయి దివ్య చరణం భాగీరథి సమానం. సాయి దివ్య నామం అవతారక మంత్రం. శరణు శరణు శరణం గురు సాయినాథ శరణం. సాయి కథా శ్రవణం సకల పాపహరణం.
చేసి పాపాలకు జోలె పట్టే భిక్షువు ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి నీటితోనే జ్యోతులు వెలిగించి తిరిపించెనులే జ్ఞాన చక్షువు ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి రగిలే ధునిలో చేతులు ఉంచి పసిపాపను ఆదుకొన్న ఆత్మబంధు శరణు శరణు శరణం గురు సాయినాథ శరణం సాయి కథా శ్రవణం సకల పాపహరణం శరణు శరణు శరణం గురు సాయినాథ శరణం సాయి కథా శ్రవణం సకల పాపహరణం సేవించిన రోగుల దీవించి వైద్యో నారాయణో హరియే నిలిచాడు ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి జన్మనిత్సు తల్లికే ఊపిరులుది పునర్జన్మ ప్రసాదించినాడు ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి తిరగలి విసిరి వ్యాధిని కసిరి ఆపదనే తప్పించిన దీనబంధు శరణు శరణు శరణం గురు సాయినాథ శరణం సాయి కథా శ్రవణం సకల పాపహరణం ఎక్కడయ్యా సాయి ఏడనున్నావోయి నడవలేకున్నాను ఎదురు పడవోయి నిన్ను చూడంది నా మనసు కుదుట పడదోయి ఎప్పుడు చూసిన ఆత్మ ధ్యానమే గాని నీ ఆకలి నీకు పట్టదా ఏ జన్మ బంధమో మనది ఏ నాటి రుణమో ఇది పట్టవయ్యా సాయి ప్రతిరూపం తన ప్రతిరూపమని మృగాలకి మోక్షమిచ్చే మౌని పెను తుఫానులే విరుచుకు పడగా ఈ తిల్లిన జనులు పరుగులిడగా ఆగిపొమ్మని ఆజ్ఞాపించిన గోవర్ధన గిరిధారి షిరిడిపుర విహారీ ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి ఇప్పుడు యజ్ఞం చేసినటువంటి దంపతులు కొబ్బరికాయ తీసుకొని ఆ యజ్ఞేశ్వర భగవానికి నమస్కారం చేసి కొబ్బరికాయ కొట్టి ఒక పాత్రలో తీర్థం పట్టండి. ఇప్పుడు దేవరకొండ గీతా సత్సంగ సమితి మహిళా భక్తులు ఒక చిన్న సంకీర్తనం అందరి చేత చేయిస్తారు. ఎంతో ఆనందంతో
దేవాలయానికి ప్రతి కార్యక్రమానికి సమవంతుగా సహృదయంతో సహకరిస్తున్నటువంటి దాతలు, భక్తులు, పుర ప్రముఖులు, విలేకరులు అందరికీ కూడా పేరు పేరుగా శ్రీ షిరిడి సాయి సేవా ట్రస్ట్ పక్షాన నమస్కారాలు తెలియజేస్తూ పరమ పవిత్రమైనటువంటి గురు పౌర్ణమి నిన్న చూస్తే వాతావరణం మరి వర్షం గట్టిగా ఉంది. ఉదయం రామచంద్ర మహారాజుకు, శ్రీకృష్ణ పరమాత్మకు, నిత్యశుద్ధానంద స్వామికి, శివానంద స్వామికి. ఎందుకంటే నిజంగా దేవరకొండ ఒక దేవతల కొండ నిజంగా చెప్పాలంటే మీ అందరికీ అభిరామతల్లో ఎంతో వస్తుంది, చాలా వస్తుంది. నిజంగా ఏ కార్యక్రమం చేసినా మనం తెలంగాణలో పదయాత్ర చేస్తున్నాం. ఎంతమంది భక్తులు అంటే అంతమంది భక్తులు ఊహించలేదు. దాదాపు 30 సంవత్సరాల నుంచి కూడా అంతమంది భక్తులు ఆ యొక్క యాత్ర అయితే ఎప్పుడు చూడకూడదు. అదొక మహా మరి సౌభాగ్యం అనుకోవాలి. చూసిన వారికి కనులు చూసిన పండుగని చాలా చక్కగా జరిగింది. మరి నిత్యశుద్ధానంద స్వామి వారి ఆధ్వర్యంలో వారి ఆచార్యత్వం కూడా, వారి గురుతత్వం కూడా మీరా పాండురంగ గారు చక్కటి మరి ప్రవశిస్తున్న భగవద్గీత పారాయణము, విష్ణు సహస్రనామ పారాయణం వల్ల మహిళలు పాటలు ఎంతోమంది చక్కగా చదువుతున్నారు. మేమే ఇష్టపడుతున్నాం చూసి. నేను చదవలేకపోతున్నాం భగవద్గీత, విష్ణు సహస్రనామం నేను చదవలేకపోతున్నాం. మిమ్మల్ని నుంచి నేర్చుకోవాల్సి వస్తుంది. అంటే చక్కగా రోజు మేము నేర్చుకోవచ్చు. కాబట్టి ఒక్క శ్లోకాలను నేర్చుకోవాలి. అన్ని తెలుగు శ్లోకాలు నేర్చుకోవాలి. ఏదైతే పదాలు ఉంటాయో ఆ పదాల అమరిక ఆ విధంగా చదివితే దాని అర్థం కూడా దాని శక్తి కూడా. కాబట్టి అంత ఆగమికంగా చదవగలగాలి. దాన్ని కూడా నేర్చుకోవాలని నాకు కూడా తలపడాలి. అలాగే ఈ రోజు ఈ కార్యక్రమాలు తెలియజేస్తూ ఒక 5 నిమిషాల్లో మేము చిన్న కార్యక్రమాన్ని ముగించుకుంటాం. అందరూ సంతోషంగా గీతానికి రావాలని కష్టంగా ఎక్కడ ఉంటారు. మీ అందరూ చల్లని మనసుతో ఒక చిన్న సత్కార్యం దాతలు జరగబోతోంది. మీరంతా మీ చల్లని మనసుతో వారిని పెద్దవాళ్ళు ఆశీర్వదించండి. చిన్నవాళ్ళు వారికి కావాల్సిన శక్తిని, యుక్తిని, ఆరోగ్యాన్ని ప్రసాదించడం భగవంతుని పెట్టుకుంటాం. దేవాలయాలు కట్టడం ఒక ఎత్తు. దేవాలయాలు ఎంతో మంది కడతారు. కానీ ఆ దేవాలయాలు నిర్వహణ చేయడం చాలా కష్టమైపోతుంది. ఎంత కష్టమంటే దేవాలయాలు నిర్వహణ చేయడం అంటే గతంలో కార్యక్రమాలు చాలా తక్కువగా ఉండేవి. కానీ కార్యక్రమాలు దాదాపు సంవత్సరానికి 10 కార్యక్రమాలు అవుతున్నాయి. కార్యక్రమం అవుతుంది. కార్యక్రమం కూడా మంచిగా చేయాలని ఉంటుంది. వచ్చిన వాళ్ళకు భోజనం పెట్టాలని ఉంటుంది. ఉదయం పలహారం పెట్టాలని ఉంటుంది. పలహారం పెడితేనే మీ అమ్మాలు ఇంట్లో వంట పని చేసి మంచిగా ఇక్కడికి వచ్చి చూస్తుంటారు. పలహారం లేదనుకోండి అన్నీ రావచ్చు, రాకపోవచ్చు. కాబట్టి కేవలం మీ మహిళా మతాలను ఉద్దేశించి మిమ్మల్ని ఇబ్బంది కలగవచ్చు. ఇక్కడికి వస్తే చక్కగా 3-4 గంటలు కూర్చుంటారు చూడాలి. వాళ్ళు కూడా మీరు ఫోన్ చేస్తారు. ఈ సందర్భంగా మీరు ఫస్ట్ షాప్ పని చేసి వచ్చారు, భోజనం చేసి లేకపోతే ఆయన వచ్చేటప్పుడు లేదు. కాబట్టి ఇక్కడ ఏ దేవాలయం అంటే అమ్మవారు కూడా మరి మీరు చక్కగా అందరికీ కూడా దేవాలయం తీసుకొస్తున్నారు. కుటుంబ సభ్యులు మీ అందరికీ కూడా ఒక్కసారి నమస్కారం తెలియజేస్తూ చక్కగా ఒక్కసారి మీ గురించి చెప్తే కూడా మీరు సపోర్ట్ కూడా మీ గురించి చెప్పలేదు. ఎందుకంటే మీరు హోమ్ మినిస్టర్. మీ మహిళా మతాలు లేని ఏ కుటుంబం నడవదు, ఏ కార్యక్రమాలు చివరికి దేవాలయాల్లో కార్యక్రమాలు కూడా మాటలు లేని నడవదు. అంత చక్కగా మీరు సహకరిస్తున్నారు. కానీ ఒక్కటి చెప్తలేదు, మాటలు ఇప్పుడు నేర్చుకోవాలి. మీరు వచ్చినా రాకపోయినా ఎవరికి మీ కుటుంబ సభ్యులకు కానీ మీ భర్తలకు కానీ మీరు దేవాలయానికి పోతే మాకు నచ్చితే మేము చందాలు రాస్తాం, మేము విరామం ప్రకటిస్తాం. మీరు వస్తేనేమో ఓకే, మీరు రాకపోతే మాత్రం మీరే ప్రకటిస్తామని చెప్పి ఆలోచన మీరు చేయాలి. అప్పుడు వాళ్ళు భయంతోనే వస్తారు. మీరు ఎక్కడ ప్రకటిస్తారు అని మీ పక్కనే వచ్చి కూర్చుంటారు ఆ 2-3 గంటలు. కాబట్టి అర్థం నేర్చుకోండి, చాలా చక్కగా ఉంటుంది. కాబట్టి దేవాలయ నిర్వహణ కోసం ధూప దీప నైవేద్యాలు చక్కగా ప్రతిరోజు 4 వారతులు
చక్కగా మనం చేయాల్సి ఉంటుంది కాబట్టి వాటి నిర్వహణ నిమిత్తం మరి చక్కగా అన్నదానానికి దాదాపు 40 లక్షలు ఇక్కడ ఫిక్స్డ్ చేయడం జరిగింది. ఇంట్రెస్ట్ రూపేలా చేస్తున్నాం. గోశాల ఇక్కడ అది మెయింటైన్ అవుతుంది. అలాగే ప్రతి గురువారం అన్నదానం అవుతుంది. ఈ కార్యక్రమాల కాడికి వచ్చేసరికి ఇబ్బందులు అవుతాయి. చందాలు రాయించాల్సి వస్తుంది. అయినా తక్కువ పడుతున్నాయని ప్రతి నెల నిత్య నిర్వహణ కోసం నెలకు 1000 రూపాయలు 500 రూపాయలు కొంతమంది పూజా సామాగ్రి వీటన్నిటికంటే మించి కూడా ఇంకా చెప్పాల్సింది ఏంటంటే మీ అందరికీ తెలుసు అనుకుంటా దేవరకొండలో మనం పెట్టేటువంటి దాదాపు 60% 60% దేవాలయాల్లో కూరగాయల దాత ఒక్కరే. 60% 100% నాకు కూడా తెలియదు కానీ 60% అయితే సులభంగా ఉంటాడు. అమ్మవారి దేవాలయం తప్ప అన్ని దేవాలయంలో వారే ఏమంటాడు, కూరగాయలు మీరు 1000 కాదు 2000 మంది వచ్చినా ఆడండి కూరగాయలు, మీరు మాత్రం వెనకకు పోవచ్చు, నేను ఇస్తాను ఇవ్వడం మీరు అనుకోవచ్చు. ఎప్పటి నుంచి ఇలాగా 2011-12 ఇక్కడ మహాప్రసాదం స్టార్ట్ అయిన కాబట్టి వాళ్ళే కూరగాయలు. కానీ ఎప్పుడైనా కూరగాయలు వృధా చేసినా బయట పారేసిన వారికి దుఃఖం వస్తుంది. అంతటి మరి దాతృత్వం ఉన్నటువంటి మహానుభావుడు మరి వారికి సిలువేరు నాగరాజు దంపతులకు ఒక్కసారి మీరు అందరూ కూడా ప్రతి ఒక్కరు ఉన్నారు. అమ్మాయి ఇంకా మీ చప్పట్లు ఎంత ఉందో వాళ్ళ ఏర్పడట్లేదు. ఆరోగ్యం కూడా చప్పట్లు ఆరోగ్యం కూడా మీకు కూడా కొడతారు, మీకు చెప్పినప్పుడు మీకు కూడా కొడతారు. కాబట్టి మనం దాన్ని కొట్టాలి, మనం వర్గం కొట్టుకోవాలి. దయచేసి సిల్వేరు నాగరాజు అలాగే లోకసాని పద్మారెడ్డి గారని మరి ఈ ఊరి అందరికీ కూడా మరి పరిచయస్తుడు. వారు 2002లో ఈ దేవాలయం మొదలు పెట్టిన కాలం నుంచి ఇప్పటి వరకు వారు కొబ్బరికాయ దాకా వారే. ఇక వారు అన్ని కార్యక్రమాలకు సహకరిస్తాడు కానీ ఈ కొబ్బరికాయ మాత్రం తప్పడు. అలాగే ఎంతో మంది దాతలు ఆ రోజు మన దొడ్డి వెంకటేశ్వర గారు ఎన్ని ఏళ్ళైనా వారే ప్రసాదం తెచ్చారు. ఎంతో ఒక్కటి హృదయం ప్రసాదం తెచ్చారు. కాబట్టి ఇట్లా అందరూ సహకరించడం వల్లనే ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఇందులో భాగంగా ప్రతి గురువారం కూడా మహాప్రసాదానికి ఒక్క గురువారం 2000, ఇక్కడ శాశ్వత గురువారం దాతలుగా 25,116 ఉంది. ప్రతి గురువారం కూడా వాళ్ళ పేరు మీద అభిషేకము అర్చన మహాప్రసాద దానం అవుతుంది. కానీ ఒక గురువారానికి 2000 అంటే 6 నెలలు 6 నాలుగు 24 48,000 కేవలం తాత్కాలిక మహాప్రసాదం కోసం చేసినటువంటి దాతలు ఉంటారు. ఆ 25,000 గురించి రాసినట్లు కానీ ఆలోచన చేయాలి. అంతకుముందు 5,000 రాశారు, దాని గురించి ఆలోచన చేయాలి. ఇక్కడ మహాప్రసాద కార్యక్రమం నిర్విఘ్నంగా కొనసాగాలని సహృదయంతో వారు 6 నెలలు మరి మహాప్రసాద కార్యక్రమానికి నిర్విఘ్నంగా కొనసాగుతున్నటువంటి అన్నదాన కార్యక్రమానికి వారంతుగా ఈ కార్యక్రమంలో ఆర్థిక చేకూర్చినటువంటి మరికొంతమంది దాతలు అంటే 6 నెలల పాటు ప్రతి గురువారం 2,000 రూపాయల చొప్పున 6 నెలల పాటు ప్రతి గురువారం 2,000 రూపాయల చొప్పున ఈ యొక్క అన్నదాన కార్యక్రమానికి వారు చేకరించి ముందుకొచ్చినటువంటి దాతలు వారికి రోజు స్వామీజీ శివానంద స్వామీజీ గారి శివానంద హస్తముల చేత శివసత్యాలను అందించాలని ఈ గురుపూర్ణ సందర్భంగా ఈ ఆలోచనతో వారిని సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. దయచేసి 2,000 రూపాయలు 6 నెలల పాటు సహకరించినటువంటి దాతలు శ్రీ స్వామివంతి మల్లయ్య గురుపతి పరమావతి దంపతులు. దయచేసి అందరూ శ్రీ దొడ్డి వెంకటేశ్వరులు ధర్మపతి పరమావతి ఏదో 2 దంపతులు ఇద్దరు కావాలి త్వరగా. చీకటి వెంకటేశ్వరులు ధర్మపతి వనిత దంపతులు. తదుపరి దొడ్డి సుధాకర్ ధర్మపతి సంధ్యారాణి దంపతులు. అదేవిధంగా 8 పుట్టిరాము ధర్మపతి పురుషేశ్వర వరలక్ష్మి. అదేవిధంగా పల్నాడు జనార్దన్ ధర్మపతి శాంతభవాని. వీళ్ళందరూ కూడా 2,000 రూపాయలు ప్రతి గురువారం 6 నెలల పాటు ఈ యొక్క అన్నదాన కార్యక్రమానికి వారి యొక్క శక్త్యానుసారంగా భక్త్యానుసారంగా బాధ్యతనుసారంగా కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా కొనసాగించే విధంగా వారి యొక్క కార్యక్రమానికి ఆర్థికపరంగా ప్రేరేపించారు. వారికి వారి కుటుంబానికి
ఈ గురుపౌర్ణమి సందర్భంగా అన్ని విధాలుగా సమస్యలకు ప్రజలను సంపూర్ణమైనటువంటి అనుభవం సిద్ధించాలి. అదేవిధంగా జ్ఞాన సరస్వతి కరుణ కటాక్షాలు సంపూర్ణంగా కలగాలని కోరుతూ శ్రీ సాయి సేవా పుస్తకం వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు కోరుతున్నాం. అందరూ తప్పకుండా వారిని సాధారణంగా మీ యొక్క చదువుని మనస్ఫూర్తిగా జీవనం అందించాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా అరవిందర్ గణపతి లేదా గణపతి చంద్రకళ శ్రీ దాచపల్లి రాధాకృష్ణ గణపతి వెంకటదేవి శ్రీ గుబ్బేటి జగడ గణపతి అంజలి శ్రీ ఆలంపల్లి నరసింహ గణపతి పార్వతమ్మ శ్రీ గురిత దేవేంద్ర నాయక్ గణపతి ప్రియాంక వీరందరూ పాల్గొనాలి ఈ కార్యక్రమానికి. మరి వారు కూడా 3 నెలల పాటు ప్రతి గురువారం 2,000 రూపాయల చొప్పున ఈ కార్యక్రమానికి ఆర్థిక గది సుధాకర్ గణపతి సంధ్యారాణి తదుపరి కర్ణాటక జనార్దన్ గణపతి శాంతకుమారి శ్రీ గడ్డ వెంకటేశ్వరుడు గణపతి కళావతి త్వరగా రావాలి. 6 నెలల పాటు ఈ కార్యక్రమానికి ఆర్థిక పరంగా చేతనిచ్చారు. అదేవిధంగా 3 నెలల పాటు ప్రతి గురువారం 2,000 రూపాయల చొప్పున ఆర్థిక చేతనిచ్చినటువంటి దాతలు శ్రీ గుబ్బేటి జగడ గణపతి అంజలి శ్రీ ఆవిపల్లి నరసింహ గణపతి. ఇప్పుడు సన్న ఆత్మీయ సత్కారం జరిగినటువంటి దాతలంతా కూడా ప్రతి గురువారం నిర్వహించుతున్నటువంటి మహాప్రసాద కార్యక్రమానికి ప్రతి గురువారం 2,000 అంటే 6 నెలలు అయితే 48,000, 3 నెలలు అయితే 24,000 ఈ పద్ధతిన అంటే కార్యక్రమం కొనసాగాలి. ఎక్కడ కూడా ఇబ్బంది కావద్దని చేయూతనివ్వాలని వాళ్ళంతా మనస్ఫూర్తిగా ఇచ్చారు. నెక్స్ట్ ఆలయంలో నిత్య నిర్వహణ మీ అందరికీ తెలుసు. ధూప దీప నైవేద్యాలు చాలా ముఖ్యం, ప్రసాదాలు కూడా చాలా ముఖ్యం. కాబట్టి వీటికి కూడా దాదాపు 2006 ప్రతిష్ట జరిగినప్పటి నుంచి చేసినటువంటి వాళ్ళు ఉన్నారు. కాబట్టి వాళ్ళందరికీ కూడా మేము నిజంగా ఎందుకంటే ఎంత చక్కగా ఎటువంటి ఆలోచన లేకుండా నెలకు ఇస్తున్నారు పోతున్నారు. మా దృష్టికి కూడా తెలియదు. ఒకసారి 5-6 కేసుతో ప్రసక్తులు అభిషేకం తీసుకుంటాం. ఎప్పుడు మేము అడిగేనే ఉండదు, మా రాపించుకుంటారు వెళ్ళిపోతారు. అంటే నేను ఆ వంతుగా నేను చేస్తున్నా సంవత్సరాలు వారికి నిజంగా ఎంత చేసినా తక్కువే. ఆ సాయినాథుడు ఐశ్వర్య భోగ భాగ్యాలు ఆరోగ్యాన్ని ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుని ఒక్కసారి మీ అందరూ కరతాల తల్లులు మీ అందరూ ఒక్కసారి ఆశీర్వదించి వారిని కూడా శాశ్వత నిత్య పూజల దాతలు శాశ్వత నిత్య పూజల కొబ్బరికాయల దాత శ్రీ యోగసారి పద్మారెడ్డి ధర్మపత్ని శోభారాణి త్వరగా వేదిక మీద రావాల్సిందిగా సాధారణంగా స్వాగతిస్తున్నాం. తర్వాత శాశ్వత కూరగాయల దాత శ్రీ చిన్నూరు రాఘరాజు ధర్మపతి నాగమణి గారు వారిగా త్వరగా ఈ యొక్క కార్యక్రమంలో వెంకటేశ్వర దాత మూలపాటి గణేష్. అదేవిధంగా భూమి ముద్దుల దాత శ్రీ మూలపాటి శ్రీనివాసులు ధర్మపతి నాగమణి గారు. వస్తువుల దాత సాధు రాము ధర్మపతి వనిత దంపతులు త్వరగా రావాలి. శాశ్వత పాలాభిషేకం దాత శ్రీ చీముల వెంకటేశ్వర ధర్మపతి లలిత దంపతులు త్వరగా రావాలి. శాశ్వత పాలాభిషేక దాత బామ్మవారికి చీముల వెంకటేశ్వరుడు కేంద్రంగా ఈ యొక్క దేవాలయం జరుగుతున్నటువంటి కార్యక్రమానికి బాబావారికి శాశ్వత వస్త్రముల దాతగా సాధు రాముడు ధర్మపతి లలిత దంపతులు. అదేవిధంగా శాశ్వత నిత్య పూజల అమ్మవారికి జ్ఞాన సరస్వతి అమ్మవారికి కొబ్బరికాయ దాత నీల హరిబాబు ధర్మపతి మాధవి దంపతులు త్వరగా దాత సాధు శ్రీనివాసులు ధర్మపతి నాగలక్ష్మి. శాశ్వత నిత్య దీపారాధన కొరకు నీల దాత అమ్మవారికి శ్రీ
పేరుగారు నాగేశ్వరరావు ధర్మపతి జయంతి దంపతులు. అమ్మవారికి జ్ఞాన సరస్వతి అమ్మవారికి శాశ్వత నిత్య రూపారాధన దేవుదాత. తర్వాత అమ్మవారికి శాశ్వత కుంకుమార్చన దాత శ్రీ వీరేంద్ర శ్రవణ్ కుమార్ ధర్మపతి అన్నపూర్ణ. తర్వాత అమ్మవారికి శాశ్వత పాలాభిషేకం దాత తలకొండ నరసింహ ధర్మపతి లక్ష్మి. తర్వాత బాబావారికి శాశ్వత ప్రసాదం దాత తొలుగురి దయాళు ధర్మపతి పద్మశ్రీ దంపతులు కొనగలవారు. అదేవిధంగా ప్రసాదములకు స్కూల్స్ కప్పుల దాత శ్రీ గుమ్మడి జనార్దన్ ధర్మపతి లావణ్య మలిపల్లి వాస్తవులు. అదే తనకు శాశ్వత అన్నప్రసాదములకు శాశ్వత పాలు పెరుగు దాత పొంగలూరు భద్రనాథ్ ధర్మపతి మహాలక్ష్మి దంపతులు కొనగలవారు. మన సాంప్రదాయాన్ని మన పురాతనాల్ని మనకు అందిస్తూ చక్కటి హిందూ సాంప్రదాయ దేశంగా ఉన్న భారతదేశంలో మీరు నమ్మరు నెలకెంత 500 రూపాయలు పెడితే ప్రతి కూడా దీపం వెలుగుతుంది, ప్రసాదంతో వెళ్ళిపోతుంది. కానీ వాటి మీద దృష్టి పెట్టి లేక ఆ 500 రూపాయలు కూడా సేకరించలేక ఎన్నో దేవాలయాలు మూతపడ్డాయి. మరి మీ పిల్లలు మీ అందరికి ఏంటంటే దేవాలయాలు కడుతున్నారు, కానీ కట్టిన తర్వాత వాటి శ్రమ చాలా ఎక్కువ. ఎంత శ్రమ ఉంటుందంటే దాన్ని మెయింటైన్ చేయడానికి చాలా శ్రమ ఉంటుంది. కాబట్టి ఇవాళ మీ దృష్టిలో 500 కావచ్చు, 1000 రూపాయలే కావచ్చు, కానీ ప్రతి నెల అంటే సంవత్సరానికి ఎంత అవుతుంది, 5 సంవత్సరాలకు ఎంత అవుతుంది, 10 సంవత్సరాలకు ఎంత అవుతుంది, ఎంతో సహృదయంతో ఎటువంటి బాధ లేకుండా ఇచ్చేటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎందుకంటే మీరు ఉదాహరణ ఒక చెప్తున్నాను మీకు, ఎందుకంటే చాలా ముఖ్యమైన విషయం కాబట్టి స్వామి ముందర మేము చెప్పాల్సి వస్తుంది. ఇవాళ హైదరాబాద్ ప్రాంతానికి మనం సినిమా చూడడానికి 2 పిల్లలు 2 భార్యాభర్తలు సొంత కారులో వెళ్తే 5 నుంచి 6 వేలు ఖర్చు వస్తుంది ఒక్క రోజు, కేవలం సినిమా చూడడానికి, ఫుడ్ తినడానికి. అందులో వాడు ఫుడ్ అలౌడ్ చేయడు. మనం తీసుకపోతే ఒక్క టీ 300 రూపాయలు, మన పాపకార్లు 400 నుంచి 600 రూపాయల మధ్య 5 నుంచి 6 వేలు ఖర్చు వస్తుంది. అదే 5,000 మనం ఖర్చు పెట్టగలిగితే 1 సంవత్సరం మొత్తం కూడా దేవాలయాలు నిర్వహణ చాలా సులభంగా వెళ్ళిపోతుంది. మీరు ఒక్కసారి దయచేసి మీరు ఆత్మతో ఒకసారి పరిశీలన చేసుకోండి. మన దేవాలయాల్ని మనం రక్షించుకున్నప్పుడే మన ధర్మం నిలబడుతుంది. ఇట్లాంటి మహానుభావులు ఎన్ని మరి సభలలో వాళ్ళు ఎంత చెప్పినా వృధానే. అంటే మనం ఆలోచించితేనే ఇంటేనే మనకు ఫలితం, లేకపోతే ఏ ఫలితం లేదు. కాబట్టి ఇవాళ ఇంకొక అదృష్టమైనటువంటి విషయం ఏంటంటే మన భారతదేశానికి ఎప్పుడో 60 ఏళ్ల క్రితమే ఒక చక్కటి సాంప్రదాయంగా ఉండాలి. అలాంటిది ఇవ్వాల కారణం ఒకే ఒక వ్యక్తి. ఎక్కడికి పోయినా, ఏ దేశం పోయినా ఆయన వేరే ప్రధానమంత్రులు లక్షలు, 2 లక్షలు, 5 లక్షలు, 10 లక్షలు రూపాయలు ఖర్చు పెట్టి వస్తువు బహుకరిస్తారు వేరే ప్రధానమంత్రులు. కానీ మీరేమి ఇస్తున్నారో తెలుసా? భగవద్గీత. ఒక్కసారి మీరందరూ అర్థం చేసుకోండి. భగవద్గీత. భగవద్గీత లేనిది మానవుని మనుగడ లేదు. భగవద్గీతలోని సారమే మన జీవిత సారం. భగవద్గీత యొక్క విలువ కట్టలేంది. కాబట్టి మనం దాన్ని కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దయచేసి ఈ నిర్వహణ మహాభాగ్యం. ఎంతటి పుణ్యం అంటే దేవుణ్ణి మనం కాపాడుకుంటామంటే ధర్మాన్ని కాపాడుకున్నట్టు, ధర్మంతో మనల్ని మనం కాపాడుకున్నట్టు, మనల్ని కాపాడుకుంటే దేశాన్ని కాపాడుకున్నట్టు. దయచేసి చక్కటి సాంప్రదాయంతో వస్తుంది ఇది. కాబట్టి ఇంకా ఎవరైనా ఈ దీనిలో పాలు పంచుకోలేని వారు ఇప్పుడు కూడా మీరు పేర్లు ఇవ్వచ్చు. కేవలం నెలకు 500 అంటే 30 రోజులకు 14.5 పైసలు, 15 పైసలు సుమారు. కాబట్టి దయచేసి మీరంతా కూడా చాలా సులభమైనటువంటి, కాబట్టి చక్కటి మరి భగవంతుని అనుగ్రహం కలుగుతుంది. అక్కడ మనకు ఆ యొక్క జ్యోతిని చూసినప్పుడు మనలో కూడా ఒక రకమైనటువంటి భావన కలుగుతుంది. అది ఆత్మీయ భావన అనుకోండి, ధ్యాన భావన అనుకోండి, చాలా ముఖ్యమైనటువంటిది. కాబట్టి ఇంకా ఎవరైనా మీరు పేర్లు అక్కడ కౌంటర్ దగ్గర చెప్పొచ్చు. మీకు నెల నెల కూడా ప్రసాదం అందజేయబడుతుంది. ప్రతి నెల
ఆ సభాముఖంగా మీ పేరు ప్రకటించడం జరుగుతుంది. చక్కటి ఇది సాంప్రదాయం, మీకు కూడా అనుగ్రహం అవుతుంది భగవంతుడు. నేను మా ఇంట్లో చెప్పకుండా వచ్చానండి, మా భర్త కూడా తెలియదు ఇక్కడ దేవాలయానికి వచ్చాను. కానీ దేవాలయం నుంచి ఇంటికి పోయిన తర్వాత మీరు చాలా వ్యాపారంలో చాలా మరి బిజీగా ఉన్నారు. మీతో మాట్లాడలేకపోయినా ఇవాళ గురుపౌర్ణమి రోజు దేవాలయానికి వెళ్ళాను. వెళ్ళి ఏం చేశాం? ప్రసాదం తినొచ్చుడు కాదు, మహాప్రసాదాన్ని తినొచ్చుడు కాదు. దేవాలయం యొక్క నిత్య నిర్వహణ కార్యక్రమంలో దీప ధూప నైవేద్యాలకు నా వంతు 500 నేను మిమ్మల్ని మనసులో తలుచుకొని ఇచ్చాను. ఎవరిని? మిమ్మల్ని, భర్తగారైనటువంటి నాలో సగభాగమైనటువంటి మిమ్మల్ని నేను తలుచుకొని మరి పర్మిషన్ తీసుకున్నాను. ఎట్లా తీసుకున్నాను? నాలో సగభాగం మీరు. నేను చెప్పినా మీరు చెప్పినట్టే, మీరు చెప్పినా నేను చెప్పినట్టే. ఎక్కడైనా మీ భర్తపై ఒక వాగ్దానం చేస్తారండి, ఎక్కడికైనా పోయి మీరు ఏమంటారండి? మీరేమంటారు? చెప్తారా? చెప్పారా? అదే ధర్మం మీకు కూడా ఉంటుంది. భర్తకున్న ధర్మమే భార్యకు ఉంటుంది. కాబట్టి ఈ చక్కటి కార్యక్రమంలో మీ వంతు మీరు పాల్గొనండి. డబ్బులు లేకపోతే తర్వాత పంపించండి, ఇప్పుడే ఇవ్వాలని ఏం లేదు. చక్కగా దీనివల్ల ప్రతి నెల కూడా ఆ ఒక రోజు గురువారం నేను దేవాలయానికి పోవాలన్నటువంటి మనసు కలుగుతుంది, తలంపు కలుగుతుంది. శాశ్వత అన్నదాన కార్యక్రమంలో ఈరోజు 25,116 రూపాయలు ప్రకటించి వెంటనే చెల్లించి ఈ కూర్చోవాలని సందర్భంగా మా చిరంజీవి యొక్క పేరు మీద ఈ అన్నదాన కార్యక్రమంలో భాగస్వామ్యం ప్రకటించున్నారు. వారంటే వారికి సంబంధించిన కుటుంబ సభ్యులే సాధారణంగా వచ్చి చిరు సత్కారాలు అనుకోవాల్సిందిగా సాధారణంగా స్వాగతిస్తున్నాం. కృష్ణమూర్తి గారు, శివాలయం నాయ గారు కృష్ణమూర్తి గారు, వారి సేవ ఏంటంటే పూర్తిగా శివాలయానికి అంకితమైపోయి తాను ఒక భక్తుడనే అని ఉద్దేశపూర్వకంగా దానికి సేవ చేస్తూ చక్కటి సలహాలను ఇస్తూ, ఇంకొకటి ఏంటంటే ఇంతవరకు నేనైతే దేవరకొండలో ఎవరు కూడా ఇవ్వలేదు. మొట్టమొదటిసారిగా దేవరకొండలో ఒక చక్కటి మరి ఒక బ్రాహ్మణునికి పౌరోహిత్యం చేసే బ్రాహ్మణునికి ఉత్తమ అర్చక పౌరోహితుడు అనేటువంటి అవార్డు కూడా వచ్చింది. ఒకసారి అందరూ చక్కగా గట్టి కొట్టు, ఎందుకంటే వారు లేకపోతే కార్యక్రమాలు జరగవు. మనం అనుకుంటాం ఈ రికార్డ్ చేసి పెట్టుకుందాం, దాంట్లో చూద్దాం, యూట్యూబ్ లో చూద్దామని. కానీ బ్రాహ్మణుడు లేని పూజ వృధా, అది పనికిరానటువంటిది. కాబట్టి చక్కటి వారికి అవార్డు వచ్చిందని, అలాగే వారు కూడా 2 నిమిషాలు వారు మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. భక్త భాషలకు మనమందరం కూడా ప్రతిరోజు ఉదయం స్నానం చేసుకొని ఇంట్లో నిర్వాహం తెలియజేసుకుంటాం. తెలిసిపోతే తప్పు ఒప్పు తెలుస్తుంటాం. అవన్నీ కూడా భగవంతుడు మనం ఎక్కువ చేసినా ఆయన అడగబోతాడు, మళ్ళీ ఏమన్నాడు అని. ఏంటంటే పద్ధతి ప్రకారం చేసుకుంటే మనకు చాలా బాగుంటుంది. ఇక్కడ పద్ధతి అంటే మేము చదువుకున్నవాడు చదువురాని వాడుతాడు, మరి వాళ్ళకి ఏం తెలియదు. వాళ్ళకి దీపం పెట్టకుండా చేయాలి, దీపం ముట్టిస్తే మరి ఇంకొక పెట్టాలని వద్దా వాళ్ళకి తెలియదు. కాబట్టి అందుకని మేము ఏం చేసినామంటే మన ధర్మజాగరణ వాళ్ళని నాకు బాధ్యత పెట్టాము. ధర్మజాగరణ వాళ్ళు సమితి తెలంగాణ వాళ్ళు అయ్యా మన ప్రతి గ్రామంలో తెలియని వీళ్ళు ఉంటారు, కొంతమంది పూజారి తెలియని వాడు. కానీ వారికి మనం కూడా వాళ్ళకు కనీసం మంత్రాలు ఇవ్వకపోయినా కానీ పూజా విధానం ఏ తర్వాత ఏం చేయాలి, ఫస్ట్ ఏం చేయాలి, తర్వాత ఏం చేయాలి, తర్వాత ఏం చేయాలి, ఎలా తర్వాత మన కుటుంబాన్ని ఎలా సమర్థించుకోవాలి, మన దేశాన్ని ఎలా చూసుకోవాలి, మన పిల్లలు ఎలా చదువుకోవాలి, ఇవన్నీ కూడా మనం తెలియజేద్దాము. మీరు మాకు సహకరిస్తే మేము మరి మీ దగ్గర మేము పూజారుగా పెడతాము, మహిళా పూజారులు కానీ సమితి వాళ్ళు అడిగారు. అయితే మంచి స్వామి. అలాగే మీకు నేను మన దేవాలయంలో అర్చన నిర్వహించుకోవడానికి మీకు స్థలం మేము చూపిస్తాము. మీరు కొంతమంది వాళ్ళు కూడా సంస్థ నుంచి కొంతమంది వస్తారు, వారికి సహకరిస్తామని పాటించాము. కాబట్టి రేపు 29వ తారీఖు నుంచి 2వ తారీఖు వరకు 5 రోజులు ఉదయం 10 గంటల నుంచి 12:30 వరకు రోజు 2.5 గంటల కార్యక్రమం ఉంటుంది. దానికి మహిళలు
ఎవరైనా కూడా అంటే 18 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల లోపు వాళ్ళు రావాలి. పూజా విధానం నేర్చుకోవాలి. ఏ కులం వాళ్ళైనా రావచ్చు. మాకు ఈ కులం కులంతో సంబంధం లేదు. ఎవరైనా సరే పూజ నేర్చుకోవాలి అనే ఉద్దేశం ఉన్న వాళ్ళని ప్రతి ఒక్కరు కూడా రావచ్చు. దానికి కావాల్సినవి తెచ్చుకోవాలనుకుంటే తెచ్చుకోవాలి. ఇది నిత్య పూజా విధానం శిక్షణ మహిళలకు మాత్రమే. ధర్మజాగరణ సమితి తెలంగాణ సూచన. గ్రామాలలో నగరాలలో ఉన్నటువంటి అనేక మంది మహిళలు గృహిణులు ఇంట్లో నిత్య పూజలు చేస్తుంటారు. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని ధర్మజాగరణ సమితి తెలంగాణ ద్వారా గృహిణులు ఏ విధంగా ఇంట్లో నిత్య పూజా విధానాన్ని శాస్త్రీయంగా జరుపుకునే విధానం అర్చకుల ద్వారా నేర్పించబడుతుంది. కనుక ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మనకి శిక్షణా కార్యక్రమానికి సంబంధించిన వివరాలు గమనించగలరు. శిక్షార్థులు కనీసం చెప్పే విషయాలు చదివి రాసుకోగలగాలి. వయసు 18 సంవత్సరాల నుండి 40 సంవత్సరాల లోపు కలిగి ఉండాలి. ఈ శిక్షణ 5 రోజులు ఉంటుంది. శిక్షార్థులు 5 రోజులు శిక్షణలో ఉంటే పూజా విధానం అర్థమవుతుంది కనుక ఉండాలి. శిక్షార్థులు సమయానికి అందరూ రాగలరు. శిక్షణ కాలంలో పూజకు అవసరమయ్యే వస్తువులు, పూజకు అర్ఘ్యపాత్ర, ఉద్దండి, చిన్న గంట మొదలైన వెంట తీసుకోగలరు. పూజా ద్రవ్యములు వెంట తీసుకోగలరు. శిక్షణలో భాగంగా మేము చెప్పిన విషయాలు రాసుకోవాలి. అందుకోసం కలం నోట పుస్తకం వెంట తీసుకోవాలి. శిక్షణ స్థలము శివాలయం, నందీశ్వరం, దేవరకొండ. తేదీ 29/7/2020 నుండి 2/8/2024 వరకు. ఉదయం 10 గంటల నుండి 12 గంటల వరకు. వివరాలకు మీకు ఇంకా వేరే నెంబర్ కూడా ఇస్తాము, తెలుసుకోవచ్చు. లేకపోతే నా నెంబర్ చేస్తే నేను చెప్తాను. ఇప్పుడు వచ్చేసి సత్కారాలు అనుకోవాల్సిందిగా కోరుతున్నాను. శ్రీ ఆలపల్లి నరసింహ దళపతి పార్వతమ్మ గారు, శ్రీ పార్వతి మలయ దళపతి కళావతి గారు, శ్రీ ఇలంద్ర శివకుమార్ దళపతి అన్నపూర్ణ గారు, శ్రీ గడ్డి సుధాకర్ దళపతి చంద్రరావు గారు, శ్రీ కర్ణాటక దళపతి దళపతి శాంతకుమార్ గారు, శ్రీ గడ్డి వెంకటేశ్వర దళపతి కళావతి గారు, శ్రీ చీతల వెంకటేశ్వర దళపతి వెంకట గారు, శ్రీ దేవాల నరేంద్ర దళపతి వీరయ్య గారు, దళపతి కృష్ణ గారు, శ్రీ శ్రీమ లక్ష్మణ దళపతి సత్యావతి గారు, శ్రీ కనకమల్ల భీమూర్తి దళపతి కవిత గారు, శ్రీ సాయం లక్ష్మణ దళపతి లక్ష్మణ గారు, సుధాకర్ దళపతి దేవశ్రీ గారు, శివ గారు, శ్రీ జంగ కృష్ణారెడ్డి దళపతి విజయ గారు. వీరందరూ కూడా నిత్య పూజలు చేస్తారు. ప్రతి నెల వెంకటేశ్వర రామాచార్య దళపతి ధనలక్ష్మి గారు, శ్రీ జాల నరసింహారెడ్డి దళపతి హేమలత గారు, శ్రీ గంట అంజల దళపతి లలిత గారు, శ్రీ మాంగళ కిషోర్ సింగ్ దళపతి రామారావు గారు, శ్రీ సోమ నరేంద్ర దళపతి ప్రమీల గారు, శ్రీ తుమ్మూరు రాములు దళపతి అనసూయ గారు, శ్రీ రామనాథ్ కిషోర్ గారు దళపతి అనిత గారికి, అదేవిధంగా ఈరోజు గురుప్రవేశ సందర్భంగా నేను శాశ్వత అన్నమాన కార్యక్రమాలు ఈ ఆత్మీయ మీరు సహకరిస్తే వాళ్ళు ఉంటారు. మేము కూడా ఆ స్థలంలో ఉంటే మీరు చేయాలని ఎదుర్కోవాలని కమిటీ నుంచి చాలా సహకరించేటువంటి తత్వంతో కూడుకున్నటువంటి అదొకటే కాదు, ఆ యొక్క భావన కూడా మీలో కలుగుతుంది. కాబట్టి దయచేసి అందరూ కూడా సహకరించండి, ఆశీర్వదించండి. కింద వాళ్ళు మనవి చేస్తూ అలాగే ఈ కార్యక్రమానికి నీలా విజయ్ గారు, కృష్ణయ్య గారు దళపతి జయపాల గారు, శ్రీ ఓంపల్లి సత్యనారాయణ దళపతి దళపతి శివయ్య గారు, శ్రీ కన్నపల్లి మల్లయ్య దళపతి చంద్రధర్ గారు, వీరు ఇంద్ర దళపతి శ్రీనివాస్ గారు, శ్రీ రమణ. ఇంత ఫలితమైనటువంటి కార్యక్రమంలో ఇంకా ఎవరైనా భాగస్వాములు కావడానికి సాక్షిగా అన్నదాన కార్యక్రమానికి వారు ఇక్కడ సభ్యులు చేసుకుని ప్రతి ఒక్కరు కూడా సమర్థ సభ్యులు సంపూర్ణమైనటువంటి అనుభవం పొందవలసిందిగా ప్రతి ఒక్కరు కోరుతున్నాం. మధ్యాహ్నాహారానికి ముందు ప్రసాదాన్ని తీసుకువచ్చి బాబాకు నివేదన చేపించి చక్కని స్వరంతో భజన కీర్తన చెబుతూ మేము రాకపోవచ్చు గురువారం
అంత చక్కగా అలాంటి దేవాలయాల్లో జరిగేటువంటి కార్యక్రమాల్లో సమవంతుగా విరాళం ఇచ్చి సహకరిస్తూ ఇక్కడ కాదు గడాంతి వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఉదయం 5 గంటలకు 4:30 5 గంటలకు అనుకుంటారు. మాట కొంచెం పడుతుంది. మీరందరూ బాగా అబ్జర్వ్ చేయండి. కార్తీక అది మన మార్గశిర మాసంలో ఓ చక్కని గొంతు మార్నింగ్ 4:30 5 గంటలకే వినపడుతుంది. ఎవరా గొంతు మీరు చెప్పగలరా? ఎవరా గొంతు చెప్పగలరా? అనే అనే చక్కగా ఎంత చక్కగా పాడుతుందంటే అంత చక్కగా పాడు. దీనికి కావాల్సింది భక్తి. ఎటువంటి ఏ అవకాశం లేదు. భక్తి, కేవలం భక్తితో ఈ కార్యక్రమాన్ని మనం చేసుకోవచ్చు, పాడుకోవచ్చు, భజన చేయొచ్చు, ప్రసాదాన్ని తీసుకొని రావచ్చు. దయచేసి మీ వంతుగా ఈ చక్కటి కార్యక్రమంలో సాంప్రదాయబద్ధమైనటువంటి ఆధ్యాత్మిక పరమైనటువంటి భక్తిపూర్వకమైనటువంటి కార్యక్రమంలో మీరు పాల్గొనవలసిందిగా మనవి చేస్తూ ఒకసారి నేను విషయంలో కర్ణాటక కృష్ణ గణపతి హరితరావు తెలంగాణ కార్యక్రమానికి అందరూ కూడా సహకరించినటువంటి యాభై కొనసాగించే విధంగా ప్రతి ఒక్కరు కూడా ఈ జాగ్రత్త విధస్కంధాలపై తీసుకుని నిరంతరంగా ఆర్థిక పరమైనటువంటి చేకూర్చి ముందు పుస్తకాలలో ప్రబోధించినటువంటి విషయం అందరూ చేస్తూ ₹1 దానం చేస్తే 10 రూపాయలు అతను ఇస్తారు. అలాంటి స్థాయిని పిలిచే ఏదైనా పనిచేసేటువంటి ఆ యొక్క సమర్థ సంపూర్ణ స్థాయిని సంపూర్ణమైనటువంటి అందరికీ సంపూర్ణంగా కలగాలని ఉద్దేశంతో మరి గుర్తుపూజల కార్యక్రమాలు కానీ గురు సంరక్షణ నిమిత్తం కానీ శాశ్వత అయ్యదాల కార్యక్రమాలు కానీ మీరు ఎంతగా ఆర్థిక బలమైనటువంటి చేతనిచ్చి ఈ కార్యక్రమాన్ని మరింత బలోపేతం చేయవలసిందిగా ప్రతి ఒక్కరికి సరైనగా సాధనగా కోరుకుంటున్నాం. దంపతులను పెరగడం జరిగింది. వారికి సంబంధించిన కోరగా ముందుకు వచ్చి చూపించాలని ఇప్పుడు ఏదైతే ప్రకటించినటువంటి వీర భిక్షమయ్య ధర్మపతి భిక్షమమ్మ గారు ప్రకటించారు. శాశ్వత ఉన్నారు కానీ ఎవరైనా రేపుగా వచ్చిన వాళ్ళైనా సరే వారి ముందుకు వచ్చి చిరు సత్కారాన్ని అందుకోవాల్సిందిగా సాధారణంగా స్వాగతిస్తున్నాం. దాదాపుగా ఉన్నటువంటి వాళ్ళు మరి ఇంకా కొంతమంది చాలా మంది రావచ్చు ఉన్నది. వారు కూడా ఇంకా కూడా మరి సందర్భంగా మొన్న జరిగిన కార్యక్రమంలో మీరు కూడా పాల్గొంది. మీలాంటి మరి చాలా మంది మహిళల పాల్గొని జగన్నాథ్ వీళ్ళందరికీ ప్రోత్సాహం ఇంకా మాధవి గారు అన్నట్టు శైలజ గారు, జయలక్ష్మి, శ్రీమన్నారాయణ వీళ్ళ ఒకటి నామ సంకేతం చేసుకుంటూ మరి చివరిగా స్వామి యొక్క ఇక్కడ 50 మంది భక్తులు మాత్రమే ఉన్నారు. 150-200 మంది భక్తులు మాత్రం లేరు. ఎందుకంటే మీ గొంతులు వినపడట్లేదు. ఎలా వినపడాలి మీ గొంతులు? శ్రీమన్నారాయణ నారాయణ హరి హరి శ్రీమన్నారాయణ నారాయణ హరి హరి శ్రీమన్నారాయణ నారాయణ హరి హరి శ్రీమన్నారాయణ నారాయణ హరి హరి హరినారాయణ నారాయణ హరి హరి మాటలు పాడట్లేదు అని మాట్లాడుకుంటున్నారు. ఈ రోజు మొత్తం మీ దృష్టి మనసు శ్రీమన్నారాయణ నారాయణ హరి హరి సాయి నారాయణ నారాయణ హరి హరి శ్రీమన్నారాయణ నారాయణ హరి హరి ఎంత మంచి గురుడు దొరికే సాధులంబు
మంచి గురుడు దొరికి సద్గుణముల సానుభూతి స్వచ్ఛమైన వంటేలో సంతములు ఎంత మంచి గురుడు దొరికే ఓయమ్మ ఎంత మంచి గురుడు దొరికే ఆడరమ్మున చెంత చేసి ఆత్మభావము తెలియబడి ఆదరమ్మున చెంత చేసి ఆత్మభావము తెలియబడి జ్ఞానమార్గము చూసి మాకు భావోపదేశము చేసి మాకు ఎంత మంచి గురువు దొరికేనే ఓయమ్మ మాకు ఎంత మంచి గురువు దొరికేనే పండినట్టి బలము తొలి మా ఉండిపోయిన చందమూల పండినట్టి బలము తొలి మా ఉండిపోయిన చందమూల మూర్తి పూజలు చేసుకుంటూ ముక్తి మార్గవంతంతు ఎంత అస్థిరమ్మని చెప్పినాడు స్థూలమైన సృష్టి అంతా అస్థిరమ్మని చెప్పినాడు స్థూలమైన ఆత్మని మోసమన్నాడు మంచి గురుదొరికేనే ఓయమ్మ మాకు ఎంత మంచి గురుదొరికేనే నీవు నేను భేదభావం మరుగమని మరి చెప్పినాడు నీవు నేనను భేదభావము మరుగమని మరి చెప్పినాడు అందరిలో ఆత్మ ఒకటని ఆదరముల తెలిపినాడు ఎంత మంచి గురువు దొరికేనే ఓయమ్మ మాకు ఎంత మంచి గురువు దొరికేనే రాజమేలిన రాజపుత్రులు దేశమేలిన చక్రవర్తులు రాజమేలిన రాజపుత్రులు దేశమేలిన చక్రవర్తులు చిన్నగంగాములైన కొంత మోడలు తెలిపినాడు ఎంత మంచి గురువు దొరికేనే ఓయమ్మ మాకు ఎంత మంచి గురువు దొరికేనే హరి నారాయణ
శాశ్వత నిత్య శుద్ధానంద స్వామి ఆశ్రమ పీఠాధిపతి శ్రీ శివానంద స్వామి వారి ప్రవచనం ఉంటుంది. संप्रदायकर्तृभ्यो वंशऋषभ्यो महद्भ्यो नमो गुरुभ्यः। ॐ श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करम्। ॐ रामकोटिजपयज्ञस्थापकाय गीतारत्नस्वरूपिणे गीतामृतप्रबोधाय श्रीनित्यशुद्धानन्दगुरवे नमः। సర్వవ్యాపకమైనటువంటి పరమాత్మకి ప్రణామాలు చేస్తూ సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం అనే గురు పరంపరకు సంబంధించినటువంటి శ్లోకం. సదాశివుడు మొదలుకొని మన గురువు పర్యంతం మధ్యలో ఉన్నటువంటి గురువులందరికీ కూడా శిరస్సు నుంచి మరొక్కసారి నమస్సులు చేస్తూ మరి ఈరోజు ఎంతో శుభదినం, అదేవిధంగా పర్వదినం, వ్యాస పూర్ణిమ అని దీనికి పేరు. ప్రతి నెలలో ఒక పూర్ణిమ వస్తుంది. ప్రతి ఒక్క పూర్ణిమకి ఒక విశిష్టత అనేది ఉంటుంది. ఈరోజు మాత్రం చాలా చాలా విశిష్టమైనటువంటి పర్వదినం వ్యాస పూర్ణిమ. కొద్దిగా గంటలు ఉంటే రాసాలంటే కొద్ది సమయం గంటలు మనం అందరం కూడా స్మరించాలి. ఈరోజు మనం అన్ని కూడా చదువుతున్నామంటే దానికంతా కూడా కారకులు అంటే వ్యాస మహర్షి గారి ప్రసాదమే. వ్యాస మహర్షి గారి వల్లనే ఈరోజు మనం అన్ని గ్రంథాలు కానీ అన్ని కూడా మనం చదువుతూ ఉన్నాం. అందుకని మరి ఈరోజు వారిని స్మరించాలి, వారి గురించి మనం తెలుసుకోవాలి. గురు రుణం అంటారు. గురు రుణం నుంచి విముక్తులమయ్యేందుకు ప్రతి ఏటా ఆషాఢ శుద్ధ పూర్ణిమ నాడు వారిని స్మరిస్తూ వారికి వాగ్రూప పుష్పాలను మనం సమర్పించాలి. వారికి సంబంధించినటువంటి విషయాలను శ్రవణం చేయాలి. మరి వ్యాసుడు అంటే మనందరికీ కూడా తెలుసు, మహాభారతంలో వస్తుంది. పరాశర మహర్షికి సత్యవతి అనేటటువంటి అమ్మగారికి ఇద్దరికి జన్మించినటువంటి పుణ్య పురుషులే వ్యాస మహర్షి. వారికి వ్యాసుడు అనేటటువంటి పేరు కాకుండా మిగతా పేర్లు కూడా చాలా ఉన్నాయి. మరి వారి ఇద్దరు దంపతులకి జన్మించాడు. బాదరాయణుడు అనేటటువంటి పేరు ఉంది, కృష్ణ ద్వైపాయనుడు అనేటటువంటి పేరు, అదేవిధంగా వేదవ్యాసుడు, పారాశర్యుడు, సాత్యకేయుడు అనేటటువంటి 5 నామధేయాలు కూడా వారికి ఉన్నాయి. బాదరాయణుడు అంటే వారు పుట్టింది ఎక్కడంటే మరి ఆ యమునా నది తీరంలో వారు జన్మించడం జరుగుతుంది. అక్కడ బదరీ వృక్షాలు అంటే రేగు పండ్ల చెట్లు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఆ ప్రాంతంలో మరి బాదరాయణుడు అనేటటువంటి పేరు వచ్చింది. తర్వాత కృష్ణ ద్వైపాయనుడు, ద్వీపము, వారు పుట్టగానే తపస్సు చేసుకునేందుకు ద్వీపంలోకి వెళ్ళి తపస్సు చేసుకుంటారు. కృష్ణ అంటే నలుపుగా ఉంటాడు. కృష్ణ పరమాత్మ ఏ వర్ణంలో ఉంటాడో అదే వర్ణంలో వేదవ్యాస మహర్షి గారు కూడా ఉంటారు. కాబట్టి వర్ణరీత్యా, రంగురీత్యా, అదేవిధంగా ద్వీపంలో తపస్సు చేసినటువంటి కారణం చేత కృష్ణ ద్వైపాయనుడు అనేటటువంటి పేరు వచ్చింది. ఇంకొక పేరు వేదవ్యాసుడు. అంటే వేదాలన్నీ కూడా ఒకటిగా ఉన్నాయి, రాశిగా. అనంతో వైవేదా అని శాస్త్రవాక్యం. అనంతంగా ఒకటిగా ఉన్నటువంటి వేదాలను మరి కలియుగ మానవులందరూ కూడా పఠించడానికి వీలు కాదు. వీరి యొక్క ధారణా శక్తి, బుద్ధి శక్తి తక్కువగా ఉంటుందనేటటువంటి ఉద్దేశం చేత వేదాలన్నీ కూడా విభాగం చేసినటువంటి కారణం చేత వేద వ్యాసుడు అనేటటువంటి పేరు వారికి వచ్చింది. విభాగం చేసి ఏం చేశారంటే
వేదాలు ఉంటాయి. ఎంతమంది శిష్యులు అంటే 4 శిష్యులు ఉంటారు. వైశంపాయన, జైమి, కపిల, పైనటువంటి పేరు కలిగినటువంటి 4 శిష్యులు 4 వేదాలను మరి ఉపదేశం చేసి వీటిని మీరు శాఖోపశాఖలుగా మరి మీ యొక్క శిష్యులకి చెబుతూ ఈ వేదాన్నంతా కూడా ఉద్ధరించండి అని బోధించడం జరిగింది. ఆ విధంగా వేదవ్యాసుడు అనేటటువంటి పేరు వచ్చింది. వెళ్ళేసరికి ఎవరు వస్తారంటే వ్యాస మహర్షి వస్తారు. అందుకే వ్యాస పూర్ణిమతో పాటు ఈ పూర్ణిమకి ఇంకొక పేరు ఏం పేరంటే గురు పూర్ణిమ. గురు పూర్ణిమ అంటే వ్యాస భగవానుడు అందరికీ కూడా గురువు కాబట్టి గురు పూర్ణిమ అనేటటువంటి పేరుతో కూడా వ్యవహరించడం జరుగుతుంది. కాబట్టి అందుకే మరి ఈ రోజు ఏం చేస్తారంటే గురువుల్ని సందర్శిస్తారు. తర్వాత శ్రావణ మాసంలో ఒక పూర్ణిమ వస్తుంది. దాన్ని ఏ పూర్ణిమ అంటారు? రాఖీ పౌర్ణమి అంటారు. ఆ రోజు ఎవరిని ఏముంటుంది? సోదరుడు సోదరి కలుసుకోవటం, రాఖీ కట్టడం, క్షేమ సమాచారాలు తెలుసుకోవటం, వాళ్ళకి ఏదైనా ఇవ్వడం జరుగుతుంది. మరి ఈ ఆషాఢ శుద్ధ పూర్ణిమ రోజు ఎవరిని కలుసుకుంటారు? గురువుల్ని కలుసుకుంటారు. గురువు గారి దగ్గర నూతనంగా ఉపదేశాలు తీసుకోవడం, గతంలో ఉపదేశాలు తీసుకున్న వాళ్ళ గురువుల్ని కలిసి వారికి సన్మానం చేయడం, గౌరవించడం, అట్లాగా గురువు గారి యొక్క యోగక్షేమాలు తెలుసుకోవడం, వారికి కావాల్సినది ఏదైనా ఉందంటే సహాయ సహకారాలు చేయడం ఇదంతా కూడా జరుగుతుంది. కాబట్టి గురు పూర్ణిమ అని కూడా దీనికి పిలుస్తారు. మరి ఈ రోజు ఏంటంటే శిష్యులందరూ కూడా గురువు గారిని కలవాలి. మరి గురువులు అంటే ఎవరు? గురువులు అంటే ఇతరుల యొక్క హృదయాలలో బరువును పెంచకుండా ఉండేటటువంటి వారే గురువులు. గురువులు అంటే బరువులు అయిపోవద్దు. ఇప్పుడు ఈ కార్యక్రమం పెట్టా 1000 రూపాయలు మళ్ళీ నెలలో మళ్ళీ కార్యక్రమం పెడతాను అప్పుడు 10,000 తీసుకురా అని ఇతరుల యొక్క మనస్సుల్లో బరువును పెంచకుండా ఎవరైతే ఉంటారో వారే గురువులు. మన గురువుల్లో కూడా సామాన్యంగా 2 రకాలుగా ఉంటారని చెప్తారు. బోధ గురువులు, బాధ గురువులు అని చెప్తారు. బోధ గురువులు అంటే శిష్యులకు కావాల్సినటువంటి సందేహాలు, సమస్యలు ఏమైనా ఉన్నట్లయితే వాళ్ళకి యథార్థాన్ని తెలియజేసి సందేహ నివృత్తి, దుఃఖ నివృత్తి చేస్తూ ఉంటారు. వాళ్ళని గురువులు అంటారంటే బోధ గురువులు అంటారు. బాధ గురువులు అంటే ఇతరులకు ఇబ్బంది గురి చేస్తూ ఉంటారు. వాళ్ళని బాధ గురువులు అంటారు. మరి గురువు అంటే ఎవరంటే గుకార అంధకారస్య. గు అనేటటువంటి అక్షరం ఏమి బోధిస్తుందంటే అంధకారం. రు అనే అక్షరము జ్ఞానాన్ని, ప్రకాశాన్ని తెలియజేస్తుంది. గురువు అంటే అజ్ఞాన అంధకారాన్ని రూపుమాపి జ్ఞానం అనేటటువంటి ప్రకాశాన్ని, వెలుతురుని శిష్యుడి యొక్క హృదయంలో ఎవరైతే కలగజేస్తారో ఆయన పేరే గురువు అని మనకి శాస్త్రం కూడా తెలియజేసింది. అయితే మరి గురువు ఎవరికి ఉండాలి? ఎవరికి ఉండాలి? ఆడవాళ్ళకు ఉండాలా, మగవాళ్ళకు ఉండాలా, చిన్నపిల్లలకు ఉండాలా, మధ్య వయస్కులకు ఉండాలా, పెద్దవాళ్ళకు ఉండాలి? ఎవరికి ఉండాలి గురువు అంటే ప్రతి ఒక్కరికి కూడా గురువు గారు అవసరం. గురువు లేకుండా మన యొక్క జీవితాన్ని గడిస్తే ఎలా ఉంటుందంటే ఒక వ్యక్తి అర్ధరాత్రి అమావాస్య రోజు ప్రయాణం చేస్తూ ఉన్నారు. ఆయనకు దారి తెలుస్తున్న చేతిలో దీపం లేదు. దారి తెలుస్తున్న ఆయనకి దారి తెలియదు. అతడు పోయి గోతులో పడతాడా, మూలకంపలో పడతాడా, ఎక్కడ పడతాడా, లేదంటే ప్రమాదానికి గురి అవుతాడా? ఎవరు ఏమి చెప్పడానికి గురువు కాదు. మరి అలాగే మనిషి యొక్క జీవితంలో ఒక గురువు లేకపోతే అతను కూడా మరి రకరకాల ప్రమాదాలకు గురి అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. మరి గురువు అంటే ఎవరు? శిష్యుడిని చక్కదిద్దేటటువంటి వారు ఎవరైతే ఉంటారో వారే గురువు. కేవలం శిష్యుడి ద్వారా మేలును పొందడమే కాదు, శిష్యుని కూడా సంస్కరించాలి, శిష్యుని కూడా తీర్చిదిద్దాలి, చక్కదిద్దాలి. అటువంటి వారే గురువులు. మరి గురువులు ఏం చేస్తారంటే ఎప్పుడు కూడా శిష్యుల్ని ఎప్పుడు ఉద్ధరించేందుకు కంకణబద్ధులై ఉంటారు. ఒకసారి శివాజీ మహారాజు గారు మహారాష్ట్ర ప్రాంతంలో కరువు వచ్చింది. కరువు వస్తే మరి ఉపాధి కల్పించాలి. ఉపాధి ద్వారా పోషాగారంలో ఉన్నటువంటి ధనం కానీ అక్కడ ఉన్నటువంటి ఆహార పదార్థాలు అందించాలనేటటువంటి ఉద్దేశం చేత అడవులన్నీ కూడా ఎట్లాగా ఉంటే వాటన్నిటిని కూడా శుభ్రం చేయించాలి, పంటలన్నీ పలగొట్టాలి, నేలంతా మంచిగా సాగు చేసేయాలి, పంట పండించేందుకు అనుకూలంగా తీర్చిదిద్దాలి అనుకున్నాడు ఆయన. అనుకొని మరి అందరికి కూడా జనాల్ని పిలిపించారు. కొన్ని 1000 మంది వచ్చారు. 1000 మంది వచ్చి పార, గడపార అట్లా తీసుకొని మొత్తం కూడా పని చేస్తూ ఉన్నారు. ఆ శివాజీ మహారాజు గారు పైన కూర్చొని ఉన్నారు. పైన కూర్చొని ఉంటే ఆయన కనిపించింది ఏంటంటే నాకు ఈరోజు ఇంతమందికి ఉపాధిని కల్పించేటటువంటి అవకాశం వచ్చింది, నా వల్ల ఇంతమంది పెరుగుతున్నారు కదా అని కనిపించింది. అనిపించగానే వెంటనే మరి వారి గురువు అయినటువంటి సమర్థ రామదాస్ గారు అక్కడ ప్రత్యక్షమై శివాజీ మహారాజా ఇక్కడ ఒక బండ ఉంది కదా, ఈ బండను పగలగొట్టండి అని చెప్తారు. అంటే వెంటనే మనుషులు పిలిపిస్తారు. అక్కడ బండరాయి పెద్ద బండరాయి కానీ పగలగొడతారు. పగలగొడితే ఆ బండరాయి కింద ఒక చిన్న గుంత ఉంటుంది. ఆ గుంతలో నీళ్లు ఉంటాయి. ఆ నీళ్ళల్లో కప్ప ఉంటుంది. అప్పుడు చెప్తారు
ఈ కప్పకి ఇక్కడ నీళ్ళు ఉన్నాయని, ఈ నీళ్ళలో ఇక్కడ కప్ప నివాసం చేస్తుంది ఇలా, దీనికి కూడా ఉపాధి నీవే కలగ చేస్తావా అంటారు. అంటే నేనేం కలగ చేయలేదు అని చెప్తారు. అంతా అదే ఉంది, దేవుడే దానికి స్ఫూర్తిగా ఇక్కడ పురణం కలగ చేస్తాడు, ఇక్కడ ఉంటుందని అందుకే అది ఉంది అని చెప్తారు. అట్లాగే మరి ఇంతమంది కూడా నేను ఉపాధిని కలగ చేస్తున్నాను, నాకు ద్వారా ఇంతమంది దొరుకుతున్నారా, నీవు ఏ విధమైనటువంటి అహంకారానికి నీవు లోను కావద్దు. ఇదంతా కూడా మరి ఏది జరుగుతున్నా కూడా అంతా కూడా ఈశ్వరుని ఆజ్ఞ వల్ల జరుగుతూ ఉంటుంది. అందరి చేత అన్ని చేయించేటటువంటి వాళ్ళు అంటే ఈశ్వరుడే. కొబ్బరికాయలు కొట్టండి. బొట్టు పెట్టి కొట్టండి. భగవాన్ యొక్క కింది భాగంలో చెప్పిన వాళ్ళు వెనక్కి జరగండి అమ్మా, వెనక్కి జరగండి అమ్మా. ఏకో మూడోసారి 4 5 6 7 బైక్ లైఫ్ చూపియండి. ఏకండి అమ్మా, ఏకండి. అరే వేసిన తర్వాత కొబ్బరి కలిసి
కలిసే నీళ్ళు కూడా చూడు కలిసే నీళ్ళు పోయారు అంతా కొంచెం కొంచెం కలిసే నీళ్ళు పోసి ఆరతి మిలేరు ఆరతి మిలేరు కొంత పోయి నీళ్ళు పోయి నాలుగు ఇంకో గిన్నె ముందు ఇప్పుడు దంపతులు మాత్రం మిగతా భక్తులు కాస్త పక్కన చేయండి. ఓం యాని కాని చ పాపాని జన్మాంతర గుణాని చ కాని కాని ప్రదక్షిణతే ప్రదక్షిణపదే పదే పుణ్యోహం పుణ్యకర్మాణం పుణ్యాత్మా పుణ్యసంభవ రాణిమాం కృపయా దేవా శరణాగతవత్సల అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్షో యజ్ఞేశ్వర. ఈ చేతుల పువ్వులు అక్షతలు హోమగుండం క్రింది భాగం వద్ద పెట్టండి. అక్కడ పెట్టేసి నేలకి చేతులు నుంచి నమస్కారం చేస్తున్నాం. మీ భర్త చేతులు అక్షతలు పెట్టండి. పువ్వులు అక్షతలు మీ భర్త చేతులు మీ భార్య శిరస్పైన అక్షతలు పువ్వులు ప్లాస్టిక్ పెట్టండి. శ్రీవర్ధస్వమాయుష్యమారోగ్యమాభీతాత్ శోభామానం మహీయతే ధనం ధాన్యం అన్నోస్తు విపదేః సంజరిష్పదే. ఓం శాంతి శాంతి శాంతి. ఓం శాంతి దంపతులు కాస్త గడ్డ తీసుకుని భూముల్లో పసుపు తీసుకుని బలం ఆయుష్యం ఆరోగ్యం ఐశ్వర్యం దేహిని అర్యవాహన అఖండ భక్తి జ్ఞానంత దేహిని అర్యవాహన దేవరకొండలో జన్మించిన ఒక గురువు ఎవరితో సమానం, దేవుడితో సమానం. కాబట్టి చక్కగా అందరం కూడా ఈ కార్యక్రమాన్ని తిలకించడం. అలాగే వారి మేనల్లుడి అక్క కొడుకు అంటే వారు కూడా చాలా పుణ్యాత్ములే. వారి మేనల్లుడికి వచ్చిందంటే పుణ్యాత్ములే కానీ వారు కూడా ఈ మార్గంలోకి రావాలి. వ్యాపారి సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించుకుందాం. కేవలం ప్రకాశకమలం నిజమోతమం పక్షిమాంతరకేళనం నిజశోద్ధ సౌర్యనిబోధం సూక్ష్మకర్ణికమధ్యమస్థితవిద్యుదాదివాసితం ప్రాతరేవ హిమాలకాంతర్పావయే గురుపాదుకాం పంచపంచరుషికేహతే గురుపాదుకాం పంచముద్ర సులక్ష దర్శన భావమాత్మనిరూపణం విద్యుదాని జగచ్చరిత వినోద వివర్ధనం
प्रातरे महिमान शांत गावये गुरु पादुका हरि पादुका विभाषितम् प्रातरे महिमान शांत गावये गुरु पादुका स्थूल सूक्ष्म सकार మూడవ గారు శ్రీరామకృత ఆశ్రమం నిర్మాణానికి 50,000 ప్రకటించడం వారి సంతోషం. శ్రీరామకృత ఆశ్రమం తరఫున ధన్యవాదాలు. గురు పౌర్ణమి సందర్భంగా ప్రకటించినందుకు చాలా సంతోషం. ఇంకేమన్నా ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు. చిన్న సత్కారం జరపబడు. సార్ నిన్నే పిలుస్తురు వెనకకుంటావేంటి రావాలని వారికి సన్మానం జరుగుతుంది. తర్వాత తొట్టి అశోక్ గారు కర్ణాటక జిల్లా ఆలయాన్ని మరి చక్కగా నిర్వహిస్తూ ఉన్నారు. ఆలయాన్ని నిర్వహించడం కూడా చాలా కష్టం. ఎంతో మందితో సమన్వయం అవుతుంది. ఎంతో సదుద్దేశం చేత ఉదార స్వభావం చేత సేవలు చేస్తేనే ఆలయ నిర్వహణ అనేది కొనసాగుతుంటుంది. కాబట్టి ఆ విధంగా షిరిడి సాయినాథుని ఆలయాన్ని నిర్మించి నిర్వహణ చేస్తున్నందుకు వారిని అభినందిస్తూ, అదేవిధంగా వారికి కావాల్సినటువంటి శక్తి ఈ రోజు గురు పూర్ణిమ కాబట్టి ఆ సద్గురు సాయినాథుడు సకల దేవతలు కూడా మరింత శక్తినిచ్చి వారికి వారి యొక్క బృందం అంటే కార్యవర్గ సభ్యులు ఎవరైతున్నారో వారికి అమితమైనటువంటి శక్తిని ప్రసాదించి ఇతోధికంగా ఇంకా ఈ యొక్క ఆలయం ద్వారా పలు ఆధ్యాత్మిక కార్యక్రమాలు, భక్తి కార్యక్రమాలు, ధార్మిక సామాజిక కార్యక్రమాలు జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. వారి యొక్క సేవలు చాలా అభినందనీయం. కార్యదర్శి తొట్టి సుధాకర్ గారికి సన్మానం జరుగుతుంది. మరియు కర్ణాటక జనార్దన్ గారు కోశాధికారికి సన్మానం జరుగుతుంది. మరి ఇప్పుడు విద్యార్థుల శ్రీరాముడు శ్రవణ్ గారికి ఆశ్రమం తరఫున అమ్మగారు శ్రీరాముడు ఆశ్రమం తరఫున సన్మానం చేయడం ధన్యవాదాలు. ఇప్పుడు నీల పాలరాయ గారు సన్మానం జరుగుతుంది.